అంబర్పేట్ నియోజకవర్గంలోని మూసీ పరివాహక ప్రాంతంలో నాలాల పరిస్థితిని ఆర్వీ కర్ణన్ స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ మాట్లాడుతూ మూసీ సుందరీకరణలో భాగంగా డ్రైనేజ్ నీరు నాలాల్లో కలవకుండా చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. నగర పరిశుభ్రత, నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే మూసారాంబాగ్ బ్రిడ్జి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, జూన్ నెలాఖరు కల్లా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ గారు మరియు వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి గారు మన అంబర్పేట్లో నాలాల గురించి మరియు మోయిన్ చెరువు నాలా గురించి, ఆ తర్వాత డిమార్ట్ దగ్గర నాలా గురించి, ఇవన్నిటిని వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రేపు పొద్దున మూసీ రిజర్వేషన్ ప్రోగ్రాంలో ఈ నాలాలో మురుగునీరు వచ్చి మూసీలో కలుస్తున్నది, దీన్ని ఏ విధంగా అరికట్టాలి, ముందు ప్రతి ఇంటికి డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళిద్దరు రావడం జరిగింది. దాదాపు 3 గంటలు అన్ని బస్తీలు తిరగడం జరిగింది. దీంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అన్నీ కూడా ప్రతిపాదనలు పంపిస్తే వాటిని అన్నీ అమలు చేసి రేపు పొద్దున ఎటువంటి నాలాలలో డ్రైనేజ్ కలపకుండా డీలింక్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మూసారాంబాగ్ బ్రిడ్జ్ అతి త్వరలో కంప్లీట్ చేయాలని ఇక్కడ మా అంబర్పేట వాస్తవులకు, పర్టికులర్గా అంబర్పేట్ డివిజను, గోల్నాకర్ డివిజన్లో ఉండే వాస్తవులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి